హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ క్రేజీ చందన. మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, మా పెద్దమ్మ అయితే ఫిష్ కర్రీ చేస్తున్నారని చెప్పేసి. సో ముందుగా అయితే వెనిగర్ అండ్ సాల్ట్తో ఫిష్ని బాగా కడిగేశారు. ఆ తర్వాత పసుపు, ఉప్పు, కారం అండ్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసేసి ఈ ఫిష్ ముక్కలు అన్నటివి బాగా పట్టిస్తున్నారనమాట మసాలాకి. అండ్ ఆ తర్వాత చింతపండు నానబెట్టుకున్నారు ముందుగానే. ఆ తర్వాత 2 ఆనియన్స్, 3 టమాటోస్ అండ్ 6 to 8 పచ్చిమిర్చి తీసుకున్నారు. అండ్ కొత్తిమీర అండ్ కరివేపాకు కూడా తీసుకున్నారు. అండ్ ఇక్కడైతే నేను కర్రీకి హెల్ప్ చేస్తున్నాను గైస్. మా పెద్దమ్మ అదే అంటుంది, హెల్ప్ చేస్తుంది తిను అని చెప్పేసి. జస్ట్ వీడియో కోసమే అనుకోకండి, నిజంగా హెల్ప్ చేశాను నేను. అండ్ ఆ తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, టమాటోస్, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర అవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఉప్పు, కారం అండ్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని కలుపుకొని మనం ముందుగా కలిపెట్టుకున్న ఆ ఫిష్ ముక్కల్లో వేసేసేయాలన్నమాట. వేసేసి బాగా కలుపుకోవాలి. అండ్ 5 to 6 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ పోసుకోవాలి. ఇక్కడ మా పెద్దమ్మని చూపిస్తున్నాను, నేను చూడండి. సో తినే అనమాట మా పెద్దమ్మ. అండ్ మా మమ్మీ అయితే వేస్తుంది ఆయిల్. సో ఇలా కలిపెట్టేసుకున్న తర్వాత ఇంకొద్దిగా అల్లం వెల్లిపాయ పేస్ట్ తగ్గిందని చెప్పి వేసుకున్నారు. వేసుకున్న తర్వాత సిమ్లో పెట్టుకోవాలన్నమాట. స్టవ్ని పెట్టుకొని అది తీసుకువెళ్ళి పెట్టారనమాట. అండ్ ఇంకొక వైపు ఆ లివర్ ఫ్రై అయితే చేస్తున్నారు మా అక్కకి. అండ్ ఆ తర్వాత 5 to 6 minutes తర్వాత చింతపండు పులుసు పోసుకోవాలి అన్నమాట. చాలా పులుసు అయితే పట్టింది గైస్. ఆ తర్వాత టేస్ట్ అయితే చూస్తున్నారు, ఐ మీన్ ఉప్పు అవన్నీ తక్కువ అయితే వేసుకోవచ్చు అని. టేస్ట్ అయితే చాలా బాగుంది, చాలా బాగా వచ్చిందని చెప్పారు. మీరు ఎవరైనా ఫిష్ లవర్స్ ఉన్నారా?